హేమంత్, నీ ఎక్స్పీరియన్స్ చెప్పడం ఇంగ్లీష్ లో. చెప్పిందన్నా ఇంకా అర్థం చేసుకొని మా ఫ్రెండ్స్ ఎక్కువ డిస్కస్ చేసేవాడు నేను గమనించిన హేమంత్. సో హేమంత్, గణేష్, అక్షిత్, భరత్ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక క్లాస్ అయిపోయిన తర్వాత ఏదైనా ఎక్సర్సైజ్ ఇస్తే గ్రూప్ వాళ్ళే గుర్తు చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ గా ఆలోచన చేసుకుంటా ఆన్సర్ తీసుకొని వచ్చేవాడు అనమాట. గ్రూప్ యాక్టివిటీ జరిగేది అనమాట. అది బాగా యూజ్ అయింది మార్క్స్ కోసం. రైట్. ఇంకా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? ఫేవరెట్ సబ్జెక్ట్? ఎక్కువ తెలుగు. తెలుగు మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్ 97 రావడం కోసం నీ హార్డ్ వర్క్. చిన్న క్లారిటీ, ఇంత ముందు ఉన్నటువంటి ఇంగ్లీష్ ని అప్డేట్ చేసుకున్నావు 10th క్లాస్ లో, లేదా 10th క్లాస్ లో ఇంగ్లీష్ నేర్చుకున్నా అని నీకు ఎట్లా అనిపించింది ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో? 10th క్లాస్ లో నేర్చుకున్నాను సార్. నేను ఫస్ట్ ఇయర్ మీకు వచ్చినది. అవును సార్. సో దాదాపు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టినా మళ్ళీ మీద. ఎందుకోసం అంటే 10th క్లాస్ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మార్క్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఈ మధ్య కమలాపూర్ కి గెస్ట్ లెక్చర్ పోయినప్పుడు నాకు ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చారనమాట. ఫస్ట్ ఇయర్ మా దగ్గర చదువుకొని వెళ్ళిన వాళ్ళు, లాస్ట్ ఇయర్ బ్యాచ్. సో వాళ్ళు గ్రామర్ ని ఫింగర్ టిప్స్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు వచ్చి చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో రేపు వీళ్ళు కూడా నిజంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గ్రామర్ ని చాలా ఈజీగా చేయగలుగుతారు. ఆ కారణం నాకు మీకు చూసి మీకు అర్థమవుతుంది. ఎందుకోసం అంటే 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ టైంలో ప్రాక్టీస్ టెస్ట్ కోసం ఏ గైడ్ ని ఫాలో కాలేదు. జస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్ తీసుకొని వచ్చి తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసి ఆ బుక్ లో ఎక్సర్సైజ్ ని వెళ్ళి చేయించాం అనమాట. గుర్తుందా? ఆ బుక్స్ నుంచి చేసినాం మనం ఫస్ట్ ఇయర్ గ్రామర్.